హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ ఏడాది తమిళంలో అమరన్ పెద్ద హిట్, తెలుగులోనూ సినిమాకు పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. కాలీవుడ్ హీరో శివకార్తికేయన్ ముకుంద్ పాత్రలో నటించగా, సాయి పల్లవి అతని భార్య ఇందు రెబేకా వర్గీస్ పాత్రలో నటించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు 260 కోట్లకు పైగా వసూలు చేసింది. సోనీ పిక్చర్స్ తో కలిసి నటుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే శివకార్తికేయన్ కెరీర్ లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రం కూడా అమరనేనట. అయితే ఈ సినిమా హిట్ తర్వాత సాయి పల్లవి, శివకార్తికేయన్లకు బోలెడన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కాగా అమరన్ సినిమాలో నటించేందుకు శివకార్తికేయన్ 3 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. అయితే అదే సమయంలో సాయి పల్లవి కూడా హీరోతో సమానంగా 3 కోట్ల రూపాయలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే శివకార్తికేయన్ సినిమాల్లోకి రాకముందు తమిళ టీవీ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2012లో పాండిరాజ్ దర్శకత్వంలో మెరీనా సినిమాతో హీరోగా తెరంగేటం చేశాడు. ఆ సినిమా తర్వాత 3 సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా, చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. మాన్ కరాటే, కాకి, సత్తాయి, రజనీ మురుగన్, రెమో వంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చాయి. ఇక ప్రేమం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా, శ్యామ్ సింగ్ రాయ్, విరాట పర్వం చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్స్ కూడా అందుకుంది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు అమరన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. అయితే ప్రస్తుతం తన చేతిలో తండేల్, అలాగే రామాయణం వంటి భారీ సినిమాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, మళ్ళీ సాయి పల్లవిని ఎప్పుడు స్క్రీన్ పై చూస్తామా అంటూ నెటిజన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.